అప్పుడప్పుడు పిల్లలకి బ్రెయిన్ తినిపిస్తూ ఉంటే చాలా మంచిదంటారండి. కొంతమంది పిల్లలు బ్రెయిన్ తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం గిన్నె ఖాళీ చేసేస్తారు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి బాయిల్ చేసిన తర్వాత ఇలా బ్రెయిన్ని తీసి 1 నిమిషం పాటు ఉంచి వేరొక గిన్నెలో పక్కన తీసి పెట్టు. అలాగే వేరొక గిన్నెలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇట్లా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వీటన్నింటిని గోలించుకున్నాక టేస్ట్ కారం ఎలా తింటారో అలా కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు కారం వేసాను, కరెక్ట్ సరిపోయిందండి. ఇలా 1 స్పూనుతో మీడియం సైజు ముక్కలుగా బ్రెయిన్ని కట్ చేసి ఇలా పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలా తిప్పుతూ మెల్లిగా ఇరగకుండా ఇలా తిప్పుతూ కలుపుకోండి. లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బ్రెయిన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.